కానీ ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు అతి ఎట్లుంటుందంటే వీళ్ళు చేసిన అతి వాళ్ళకి కనపడదు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేసినప్పుడు అతి చూసాం. అలాగే కోడికత్తి డ్రామా అప్పుడు ఆయన చేసిన అతి చూసినాం. బాబాయ్ మర్డర్ కేసులో ఆయన చేసిన జగన్ నాటకం చూసాం. అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు ఫేక్ ప్రాపగాండాలతో చేసే అతి కూడా రోజు చూస్తున్నాం. వీళ్ళ అతి చూసే ఈరోజు ప్రజలందరూ ఆల్రెడీ బుద్ధి చెప్పారు, 11 సీట్లకి పరిమితం చేశారు. అయినా కూడా వీళ్ళ అతి తగ్గలే. వీళ్ళ అతి ఎట్లా తయారైపోయిందంటే రోజుకి కూటమి ప్రభుత్వం చేసే ప్రతిదీ ఏదో ఒకటి చేసి చూపించాలా, భూతత్వంలో పెట్టి చూపించాలంటే తయారైపోయింది. ఖచ్చితంగా మీ అతి తగ్గించుకోకపోతే రాబోయే రోజుల్లో ఆ 11 సీట్లు కాస్త ఒక్క సీట్కి వస్తాయని అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు అతి చేయబట్టే ఈరోజు ప్రజలు మిమ్మల్ని తిరస్కరించినారు. మీరు అతి చేయబట్టే ఈరోజు ప్రజలందరూ మిమ్మల్ని తరిమి కొట్టినారు. అది గుర్తుపెట్టుకోవాలా. ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న ఈరోజు కార్యకర్తలు కానీ అడుగుతున్నా, మీ ఇంట్లో ఇలాంటి ప్రళయం వచ్చి మీ ఇంట్లో ఇలాంటి ఇబ్బందులు వస్తే, మీ ఇంట్లో పంట కొట్టుకోపోతే, మీ ఇంట్లో ఈరోజు ప్రజలకు ఇబ్బందులు ఉంటే, మీ ఇంట్లో ఈరోజు విపత్తు లేకపోతే ఈ తుఫాను వల్ల మీ ఇల్లు వాటర్లో ఉంటే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. ప్రభుత్వం సహాయం చేయకపోతే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. మీరు ఈరోజు విపత్తులో ఉండి లేకపోతే తీర ప్రాంతంలో నివసిస్తూ ఉండి చేపలు పట్టుకునే వాళ్ళ లేకపోతే ఇంకోరు అయ్యి మీకు ఈరోజు ప్రళయం వచ్చినప్పుడు మిమ్మల్ని ఆదుకోకపోతే, కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పని మీకు అందకపోతే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. ఈరోజు బయట కూర్చొని మాట్లాడడం చాలా తేలిక. ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తెలుస్తుంది ఆ నొప్పి ఏందో. ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తెలుస్తుంది కూటమి ప్రభుత్వం చేస్తున్న సాయం ఏందో. ఇబ్బందులు ఉన్న ప్రజలకు తెలుస్తుంది, అక్కడ ఉన్న తీర ప్రాంతంలో ఉన్న జాలలకు తెలుస్తుంది ఈరోజు కూటమి ప్రభుత్వం ఎంత భరోసా ఇచ్చిందో. సో ఖచ్చితంగా దయచేసి ఇప్పటికైనా మీ అతి తగ్గించుకోండి. అతి తగ్గించుకోకుండా ఇట్లాంటి అతి మాటలే మాట్లాడతా ఇట్లాంటి ఫేక్ ప్రచారాలు చేసుకుంటూ పోయారంటే మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీ పార్టీ భూస్థాపితం ఆల్రెడీ అయిపోయింది, బయటకు వచ్చే పరిస్థితి కూడా ఉండదు, ఆలోచించుకోవాలా. సో ఖచ్చితంగా ప్రతిసారి ఇప్పుడు చెప్తున్నా మీ అతి తగ్గించుకొని కావాల్సిన పనులు చేయండి. ప్రజలకు ఏదైనా వీలైతే మంచి చేయండి. కూటమి ప్రభుత్వం చేస్తున్న పనుల్లో సాయం చేయండి. లేకపోయినా మీ దరిద్రమైన రాజకీయాలు చేస్తాం, ప్రతిదీ కుట్ర చేస్తాం, ప్రతిదీ అతి చేసి ఇట్లా సో చేస్తామంటే మీ కర్మకే వదిలేస్తున్నాం. థ్యాంక్ యూ.